నిర్గమకాండంలో 14వ అధ్యాయం 29లో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. చాలండి. ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. తర్వాత 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయం 19వ వచనం చదువు ఒకసారి. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. 21 కూడా యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి ఇక్కడ మోషేను వెంబడించిన వారు చచ్చిపోలేదు, మునిగిపోలే నీళ్ళలో. కానీ మోషేను వెంబడిస్తున్న వారిని నాశనం చేయడానికి వచ్చినట్టు ఫరో సైన్యం ఏమైందండి? ఆ రథములు కానీ గుర్రములు కానీ అన్నీ కూడా ఆ నీళ్ళలో కదా కొట్టుకొని మునిగిపోయి చచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుని సంకల్పము ఉన్నప్పుడు ఏముందంట? దేవుని సంకల్పం ఉన్నప్పుడు ఎలాంటి ఉగ్రతలు కదా, ఎలాంటి చీకటి కానీ, మంత్రాలు కానీ, దురాత్మలు కానీ, మంత్రశక్తులు కానీ, లేకపోతే తుఫాన్లు కానీ, కరోనా కానీ ఏది కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు కదా. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన గోడలాగా నిలిచిపోయినాయంట, కానీ వారిని తాకలేదు అని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం కదా. ఏమనుంది? ఇశ్రాయేలులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కను గోడవలె నుండెను. అంటే దేవుడు ఆ విధంగా వారికి ప్రొటెక్షన్ ఇచ్చాడు. మరి ఈరోజు మనము క్రీస్తును వెంబడించిన వారం, అంటే క్రీస్తులో బాప్తిజం పొందిన వారము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి సంఘముగా ఉంటేనే 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 ఈ సముద్రం నిన్నేమి చేయలేదు, ఉండకపోతే నిన్ను ముంచేస్తుంది. అదే ఈరోజు మన జీవితంలో జరిగేది. నువ్వు క్రీస్తును సరిగ్గా నువ్వు అర్థం చేసుకో, క్రీస్తును సరిగ్గా నువ్వు వెంబడించు. ఎందుకంటే క్రీస్తు అన్నాడు, ఇక్కడ చూడండి, అపోస్తలుడు పౌలు అన్నాడు, ఇక్కడ బాప్తిజం పొందిన తర్వాత నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావంట? ఒకటే లెవెల్లో అందరూ కూడా సమానంగా, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఎవరు లేడు, యూదులు లేడు, పరిచయులు ఎవరు లేరు, అధికారులు లేరు, దాసులు లేరు, ఎవరు లేరు, అంతా ఒకటే. ఆయన బిడ్డలు, ఆయన పిల్లలు, తేడా ఒకటే, పురుషుడు స్త్రీ. అది కూడా లేదు అన్నాడు ఇక్కడ. ఆయన దృష్టిలో స్త్రీ పురుషుడు అని భేదము లేదు, అందరూ కుమారులే ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దయచేసి వారు గ్రహించాల్సినటువంటి విషయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిజము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కాని యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. హల్లెలూయా. కనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిజము పొందెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఎవరి చిత్తం? ఇది తండ్రి అయిన దేవుని చిత్తం. అందుకని క్రీస్తు కూడా ఈ బాప్తిజానికి తల వంచాడు, బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి మనము కూడా ఈరోజు ఎవరమైతే మనం బాప్తిజం తీసుకున్నామో మనమందరము కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు మనం క్రీస్తులో బాప్తిజం తీసుకున్నాం కాబట్టి మనమందరము కూడా మహిమల్లో ప్రవేశించాము అన్న సంగతిని మీకు నేను మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనకు ఒక మతము కులము అనేది లేదు.
ఇందులో పెద్ద చిన్న అనేది లేదు, ఇందులో కదా డబ్బు ఉంది లేదు అన్న భేదము లేదు. అందరూ ఈక్వల్, అందరూ ఒకటే, అందరూ ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఉన్నదల్లా ఒకటే, యేసు. యేసు ఆయన ధరించుకున్న వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. అతను తృణీకరించిన వారు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి పరలోక ప్రాప్తి లేదు. ఎవరండి వారు? పరిసయ్యులు, ఇంకా ధర్మశాస్త్ర ఉపదేశకులు. మరి వీరు నిరాకరించారంట ఎవరిని? తండ్రి సంకల్పాన్ని. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ బాప్తిజం తప్పుపడుతున్నారో, ఎవరైతే దాన్ని అడ్డుకుంటున్నారో, ఎవరైతే నిరాకరిస్తున్నారో, వారు తండ్రి సంకల్పాన్ని వారు అడ్డుకుంటున్నారు, ఆపివేస్తున్నారని అర్థం. ఎవరైతే దీన్ని యాక్సెప్ట్ చేస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆయన సిద్ధపరిచిన రాజ్యమునకు ఆయన నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా.